నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామస్తులందరూ నస్కల్ రోడ్డు నిర్మాణం పనులను చేపట్టాలనే నినాదాలతో నిరసన తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి రోజు పనులు ప్రారంభించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడి త్వరలో రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో దుబాసి సంజీవ్, దేశెట్టి లింగం, నరేష్ గౌడ్, మెట్టు వెంకట్, దుర్గయ్య, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు కనకర పోయకుండా అయిపో, మట్టి రోడ్డు మీద కాదు దుమ్ములు పోతుంటే కానీ కనకర పోసి మొత్తం బైకులు స్కిడ్ అయ్యి, వాహనాలు స్కిడ్ అయ్యి, ఆటోలు అయితే ఆ రోడ్ల కింద పోతున్నాయి, వలరల్లో పడుతున్నాయి, కార్లు స్కిడ్ అయ్యి. ఈ పర్సనల్ ఇష్యూ గురించి సార్ ఆ కట్ట మీదకి వెళ్ళి పోదామంటే మొత్తం తుమ్మలు ఉన్నాయి. ఆ తుమ్మ చెరలకి వెళ్ళి పోతలేదు, ఈ రోడ్డు మీద మొత్తం కనకర అయిపోయింది. బిల్లులు వస్తాయి కదా మనకు కరెక్ట్. వేరే దగ్గర దాని గురించి ఇక్కడ ఆపడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరూ వాదన. మీరు ఏం లేదు, ఫిబ్రవరి 1 స్టార్ట్ చేస్తామంటారు. మీరు ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాం, అదే విషయం చెప్తారు. స్పీకర్ పెట్టినా ఒకసారి చెప్పండి. పక్కా స్టేజ్ ఓకేనా?